అవినీతి నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పాటంశెట్టి సూర్యచంద్ర సవాల్ విసిరారు. జగ్గంపేట నియోజకవర్గంలో గత 2 ఏళ్లుగా మట్టి ఇసుక అక్రమ రవాణా ద్వారా 200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. ఈ అవినీతి నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ నిరూపించలేకపోతే జ్యోతుల్ నెహ్రూ, నవీన్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఒకవేళ అవినీతి నిరూపితమైతే దోచుకున్న ప్రజాధనాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తారా అని ఆయన జ్యోతుల్ నెహ్రూ మరియు నవీన్ ను ప్రశ్నించారు. మామిడాడ, కృష్ణవరం, గండేపల్లి వంటి పలు గ్రామాల్లో జరుగుతున్న అక్రమ రవాణాకు సంబంధించిన ఆధారాలను స్వయంగా చూపిస్తానని సూర్యచంద్ర పేర్కొన్నారు. చర్చకు సిద్ధమైతే సమయం, తేదీ మరియు వేదికను వారే నిర్ణయించాలని ఈ మేరకు మీడియా ద్వారా ఆయన వారికి బహిరంగ సవాల్ విసిరారు. రెవెన్యూ వాళ్ళని, మైనింగ్ డిపార్ట్మెంట్ని తీసుకుని మీరు రండి, టైము ఎక్కడ, ప్లేస్ ఎక్కడ అని కూడా మీ వాళ్ళే చెప్పారు. టైము, ప్లేసు ఎమ్మెల్యే గారు నిర్ణయించండి. మరి మైనింగ్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసుకుంటారండి. మామిడాడ వెళ్దాం. అదే రకంగా మామిడాడ, రామేశంపేట, మురారి, గండేపల్లి, కృష్ణవరం గేట్లో తీసిన ఇసుక, మరి అదే రకంగా టోల్ గేట్కి తగలకుండా పోలవరం కాలువ గట్టు నుంచి వందలాది లారీలు, అవి నాయకంపల్లి, ఎన్టీ రాజాపురం, రంపయ్యరంపాలెం, సూదికొండ, వీర్లంకపల్లి, బావాజీపేట మధ్యలో పెద్దకొండ, అక్కడ కాలువగట్టు. మైనింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మీరు ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధం. నేను మీతో పాటు వచ్చి అక్కడ దగ్గరుండి కొలతలు కొలిపించి ఈ 2 సంవత్సరాల్లోని తీసిన కొలతలు, పొడవు, వెడల్పు, లోతు మెజర్మెంట్స్ తీసి ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మీరు అవినీతి చేశారో నిరూపించడానికి నేను సిద్ధం. నేను ముందే చెప్తా ఉన్నాను, నేను సిద్ధం. ఇది వరకు మీకులాగా ఏంటంటే మట్టి దోసావు, నువ్వు సొసైటీలో నువ్వు ఇన్ని కోట్లు తినేసావు, నువ్వు సొసైటీలో ఇన్ని కోట్లు తినేసావు. చూడండి, ఏలేరుపై ఇసుక తోడేస్తున్న తోడేళ్ళు, ఇసుక తోడేళ్ళు. ఇసుకాసురులు, బకాసురులని ప్రతిరోజు మీరందరూ, మీడియా మిత్రులందరూ పేపర్లో వేస్తున్నారు, టీవీలో వేస్తున్నారు. ఏంటి అక్కడ మట్టి ప్రొక్లైండర్లతో ఆఖరికి ఏంటంటే చూడండి, ఈ పడవల మీద డ్రిడ్జింగ్ మిషన్లు తీసుకొచ్చి భూమిలో ఉన్న ఇసుకని తీసేస్తున్నారు. మట్టి అక్కడ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ మురారి, గండేపల్లిలో వందలాది లారీలు తిరుగుతూ ఉన్నాయి, మామిడాల్లో తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన పోలవరం కాలువగట్టు, ఇక్కడ మన కృష్ణవరం, బూరుపుడి మధ్యలో యాలంక జరుగుతుంది. అక్కడికి ఎంత దారుణం అంటే ఈ పోలవరం కాలువగట్టు లారీలు వెళ్తూ ఉన్నాయి. ఏంటి టోల్ గేట్ తగలకుండా. ఈ టోల్ గేట్ వాళ్ళు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆదాయం పోతుందని చెప్పేసి పెద్ద పెద్ద గడ్డర్లు అక్కడ పోలవరం కాలువగట్టుకి వేస్తే, ఈ నెహ్రూ గారికి కూడా ఉండే ప్రధాన నాయకుడు అక్కడ మీకు ఏం హక్కు ఉంది, నీకు ఏం అర్హత ఉంది, వాళ్ళతో మాట్లాడి అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఏంటి ప్రశ్నించడానికి అర్హత ఉండాలా? ఎమ్మెల్యేని ప్రశ్నించడానికి అర్హత ఉండాలా? కొమ్ములు ఉండాలా? ఏమన్నా దేనికి ఎందుకు ప్రశ్నించకూడదు? రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి పౌరుడు కూడా ప్రశ్నించే హక్కు ఉంది. నేను అంటే ఎమ్మెల్యేని ప్రశ్నించాలంటే ఇంకొక ఎమ్మెల్యే స్థాయిలో ఉండాలా? వాళ్ళు మాట్లాడితే నాకు ఈ పని లేదు, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడితే నాకు ఈ పని లేదు. దయచేసి నేను చెప్తా ఉన్నాను. మరి నిన్న మొన్న కూడా నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖబర్దార్, నువ్వు నిరూపించు, దమ్ముంటే నిరూపించు ఖబర్దార్ అని చెప్పడం జరిగింది. 200 కోట్లు రుజువు చేయమన్నారు. 200 కోట్లు రుజువు చేయమన్నారు. ఈరోజు చెప్తా ఉన్నాను, 200 కోట్ల లోపు కాదు, 200 కోట్ల పైనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే మేము అడుగుతున్నాం. నేను మొన్న మీటింగ్లో మాట్లాడింది మీరందరూ విన్నారు కదా, మీడియా మిత్రులు, ప్రజలు. ఇప్పుడు నన్ను ఈ 2 రోజుల నుంచి తిట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, మరి లిస్టు అంతా మీరు రాసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. జ్యోతుల్ నవీన్ గారు, నెహ్రూ గారు, మీరు కూడా విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అవినీతి అనకుండా దోచు తినేశారు, మట్టి ఇసుక, అవినీతి అనకొండలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ప్రశ్నించండి అన్నారు, మాట్లాడండి అన్నారు, భయపడొద్దు అన్నారు. నేను మాట్లాడితే నన్ను పిచ్చోడు, మెంటలెక్కింది, లేని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. నెహ్రూ గారిని విమర్శిస్తే పెద్దోడైపోవడానికి ఆలోచన చేస్తున్నాడు. ఖబర్దార్. ఏంటండి ఇవి? మాట్లాడమన్నది ఎవరు మాట్లాడమన్నారు? చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఆదేశాలు ఇచ్చారు మాట్లాడమని. గత ఎమ్మెల్యేని అవినీతి చేసావు, నువ్వు అవినీతిలో కూరుకుపోయావు, అనకుండా దోచుకు తినేసావని చెప్పేసి గత ఎమ్మెల్యేని తిట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరే స్లిప్పులు రాసి ఇచ్చారు కదా, ఆయన చెప్పారు కదా.
అని మేము మాట్లాడితే తప్పు. తాళ్ళూరు ఎత్తిపోతల పథకాన్ని అక్కడ అమరనిరాహార దీక్ష కూడా చేసాం మేము రైతులు కష్టాల గురించి. మాట్లాడే హక్కు నాకుంది, నాకే కాదు రైతులకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. నేను దాని గురించి మాట్లాడాను, అంతే తప్పే ఉంది. అదే రకంగా ఒకసారి వీడియో చూడండి ఒకసారి మిత్రులందరూ ఒక్కసారి. మన అందరూ అనుకున్నాం అమాయకుడని, అనుకున్నారా లేదా? అమాయకుడు అనుకుంటే ఈ ఎమ్మెల్యేని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది వీడు పెద్ద గరుడుగా ఉన్నాడని. గండేపల్లి మండలం రామేశ్వరంపేటలో 200 ఎకరాల విస్తీర్ణంలో కొండను తవ్వి ఈ ఆనకొండలు గ్రావెల్ మొత్తం కొట్టేశారు. తమ్ముళ్ళు మింగేశారు, మొత్తం కొండ మింగేసిన ఆనకొండల వీళ్ళు. విశాఖపట్నంలో రిషికొండను కొట్టేసి పెద్ద ఆనకొండ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చిన్న ఆనకొండ రామేశ్వరంపేటలో 200 ఎకరాలు కొట్టేశాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి 2026-27 బడ్జెట్ రిలీజ్ చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,32,000 కోట్ల నిధులు బడ్జెట్ రిలీజ్ చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ఈ నిధుల్లో కనీసం పూర్తి స్థాయిలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి ఏలేరు ఆధునీకరణకి ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. అదే రకంగా కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం విద్యార్థులకి డిగ్రీ కాలేజ్ లేక ఎన్నో అవస్థలు పడతా ఉన్నారు మన నియోజకవర్గంలో. ఈ మలవరం ఎత్తిపోతల పథకం కానీ, సత్సాయి డ్రింకింగ్ వాటర్ కానీ, ఇటువంటి ప్రధాన సమస్యలు సాగునీరు, తాగునీరు, విద్య, ఉపాధి, వైద్యం గురించి జగ్గంపేట నియోజకవర్గం వెనకబడి ఉంది. ఎన్నికల ముందు పదే చెప్పారు, ఏం చేశారు, ఎందుకు నిధులు కేటాయించలేకపోయారు అని ప్రశ్నించారు. రెండవది 200 కోట్ల రూపాయలు అవినీతి చేశారు అని చెప్పి ప్రశ్నించాం. ఈ రెండు మాట్లాడిన దాని మీద గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి కూడా నేను విన్నవించుకున్నది ఏంటంటే, 14వ తేదీన బడ్జెట్ రిలీజ్ చేశారు, 17-18లో బడ్జెట్ చర్చ జరుగుద్ది. ఈ చర్చలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి నియోజకవర్గానికి ఇస్తానన్న హామీలు ఒక్కసారి మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి చర్చలో భాగంగా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారికి నేను విన్నవించుకున్నాను. వారు ఏం చేశారంటే, నేను నిన్న మొన్న కూడా చూడడం జరిగింది అసెంబ్లీలో, ఏమన్నా ప్రస్తావిస్తారేమో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి శాసనసభ్యులు ప్రస్తావించాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు మరి ఎంతో అభివృద్ధి చెందాలి, ఈ టైంకి పూర్తి చేస్తాం, ఇన్ని వేల కోట్లు రిలీజ్ చేస్తున్నామని ఎప్పటికప్పుడు వారం అభివృద్ధి మీద నివేదిక తెప్పించుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అదే రకంగా మన ప్రాంతానికి ఏలేరు నది సుమారు 60 నుంచి 65 వేల ఎకరాల ఆయకట్టున్న ఏలేరు నది గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇసుక తీసేయడం వల్ల కాలువ లోతయ్యి, మరి కాలువల మేరకై ఏలేరు లోతయింది. రైతులు మరి వరద వస్తే మునిగిపోతా ఉన్నాయి, వరద లేకుండా సక్రమంగా నీరు వస్తే ఇంజులు పెట్టి తోడుకోవాల్సి వస్తుంది అని మీరు అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు ఎందుకు కేటాయించలేదని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మాట్లాడండి అని నేను చెప్పాను. అదే రకంగా సత్సాయి డ్రింకింగ్ వాటర్ గౌరవమైన స్థాయిలోకి దిగజారుతున్నారంటే రాజకీయాలు అంటే, ఇప్పుడు దాకా ఎవరు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించుంటారు, అందరినీ మీరు మేనేజ్ చేసేయడం మీకు బాగా అలవాటు. అంటే భయపెట్టడం, బెదిరించడం, లేకపోతే ఏదన్నా ఇచ్చి లొంగ తీసుకోవడం. పాటశెట్టి సూర్యచంద్ర ఏంటంటే భయపడ్డం, లొంగడం, దేనికి బెదరడం. ఇంకేంటంటే ఉన్నది ఏంటంటే, నువ్వు అది చేసావు, నువ్వు అది తినేసావు, ఎన్ఆర్ఐల దగ్గర డబ్బులు తినేసావు, జనసేనలో తినేసావు అని చెప్పి తప్పుడు ప్రచారం. ఏమంటే ఎమ్మెల్యే గారు నేను చెప్తా ఉన్నాను, నవీన్ గారు అవ్వచ్చు, ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, నిన్న మాట్లాడిన మా సోదరులు అందరూ అవ్వచ్చు, వాళ్ళందరూ నాకేమీ తప్పు కాదు, వాళ్ళందరూ నా మిత్రులు లాంటి వాళ్ళే. మాట్లాడండి అని చెప్పేసి ఒత్తిడి చేస్తుంటే ఏం చేస్తారు, మాట్లాడకపోతే. మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను, జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 5 సార్లు వెళ్ళాను. 5 సార్లు వెళ్ళినప్పుడల్లా జామ మొక్క, నిమ్మ మొక్క, దాని మొక్క, గాజు గ్లాసు మీ ఇంటికి కూడా ఇచ్చాం కదండి నెహ్రూ గారు. ప్రతి ఇంట్లో కాయలు కాస్తా ఉన్నాయి కదా, నేను చేసిన దానికి అక్కడ నిదర్శనం ప్రతి ఇంట్లోని పండ్లు. అటువంటిది నేను చేసాను, తప్పు చేశాను అంటే నేను ఏదో రకంగా క్షోభ పెట్టాలి, ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి, మానసికంగా కృంగదీయాలి. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు, నీ కొడుకు డాక్టర్ని ఏ రకంగా చదివిస్తున్నావు అని చెప్పేసి మీ కార్యకర్తలందరితో మాట్లాడిస్తారండి నెహ్రూ గారు. మీరు ఇది ధర్మం, ఇది
అసలు ఎంత నీచమైన రాజకీయం మీరు చేసేది, అసలు తప్పు కదా అది. ఇప్పుడు మీ మనవడు మీ గారాల మనవడు అనీష్ నెహ్రూ గారు విదేశాల్లో చదువుతున్నారు. మీ తాతయ్య గారు ఈ గుడుల పేరు చెప్పి డబ్బులు దోచేసుకున్నారు, ఈ ట్రస్ట్ పేరు చెప్పి డబ్బులు దోచుకున్నారు, ఈ మట్టి డబ్బులతో చదివిస్తున్నారని చెప్పేసి ఎవడన్నా అంటే ఎంత మహాపాపం అండి అది. ఎంత బాధ అనిపిస్తే అక్కడ చదువుకునే పిల్లడికి. ఎవరో వీడియో చూపించి ఇలాగ అంటున్నారు మీ తాతయ్య గారి గుడుల మీద లేకపోతే ఈ నెహ్రూ ఫౌండేషన్ మీద దోచుకు తినేస్తున్నారని చెప్పేసి మీ మనవడు చూపిస్తే ఎంత బాధగా ఉంటుందండి. అలాగే అనొచ్చా? దయచేసి దిగజారుడు రాజకీయాలు చేయకూడదు. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను. 200 కోట్లు కాదు, మీరు నిజాయితీగా కొలతలు కొలిపిస్తే 200 కోట్ల పైన అవినీతి జరిగిందని చెప్పి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడనేది టైము డేటు మీరే ఫిక్స్ చేయండి. మేము అందరం వస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంటు తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళ కొలతలు కొలవాలి. ఎన్ని కోట్ల అవినీతి జరిగిందన్నది ప్రజలు చూస్తారని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా నేను ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అవినీతిని ప్రశ్నించాలి. ప్రతి ఒక్కరు కూడా మనం నిలబెట్టాలి. ఎందుకంటే మనం అందరూ ఓట్లేస్తేనే గెలిచారు ఆయనే కాదు ఏ ఎమ్మెల్యే అయినా సరే నెలకి 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెట్టి మీ అనుచరులతో మాట్లాడించవద్దు. ఎందుకంటే అవినీతి చేసింది జ్యోతుల్ నెహ్రూ గారు, జ్యోతుల్ నవీన్ గారు అని నేను చెప్తున్నాను. మీ అనుచరులతో మాట్లాడించడం వల్ల ఉపయోగం ఏంటి? మీరు మాట్లాడండి. మీరు తప్పు చేయలేదు అంటే రండి, నేను వస్తాను నిరూపించడానికి. దయచేసి మీరు మీ నాయకులతో వేసిన సవాల్ నేను స్వీకరిస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ, గత ప్రభుత్వంలోని గత ఎన్నికల్లో మీరు వైసీపీ దగ్గర 5 కోట్లు తీసుకుని ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అంటున్నారండి. వాళ్ళు దాని మీకు సమాధానం చెప్పండి. వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుని పోటీ చేసి ఉంటే డబ్బులు ఇచ్చినాడు ఏం చేస్తాడు? ఎంపీ ఓటు ఫ్యాన్కి వేయండి అని చెప్పేసి చెప్తేనే కదా డబ్బులు ఇస్తాడు. పాటంశెట్టి సూర్యచంద్ర మొన్న జరిగిన ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని ఒక్కడితో చెప్తే నిజంగా మీరు ఏం చెప్తే చేస్తాను. నేను ఒక్కడికే, నా కూడా తిరిగే కార్యకర్తలు కూడా చెప్పలేదు. నేను నా భార్యగా చెప్పలేదు నువ్వు ఓటు పలానా వాళ్ళకి ఏం చెప్పేసి. డబ్బులు ఇచ్చినాడు ఊరుకుంటాడా? ఎక్కడన్నా చెప్పాలి కదా. ఎంపీ ఓటు ఎలా చేయండి, ఎమ్మెల్యే ఓటు ఎలా చేయండి అని అలా చెప్తే నిజంగా ఇప్పుడు తప్పు చేసింది మీరు మీకు ఎంత మీద ఎంతో విస్తృతంగా నేను ప్రచారం చేస్తున్నాను కాబట్టే ఆయన మళ్ళీ నేను ఓడిపోయినా, నేను మీ పార్టీలో లేకపోయినా, నేను సర్పంచ్ కాకపోయినా సరే మొన్న అవార్డు ఇచ్చారా? ఎందుకు ఇచ్చారండి? మీరు అందరూ నన్ను పిచ్చోడండి. దయచేసి ఇటువంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు. దయచేసి ఒక మంచి వాతావరణంలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దానికి పూర్తి సహాయ సహకారాలు మేము చేస్తాం. ఈ అవినీతి మీద మాత్రం తప్పనిసరిగా మీరు నిగ్గు తేల్చాలి. ఈ అవినీతి నిరూపించకపోతే మీరు తప్పు చేసినట్టే అని చెప్పి జ్యోతుల్ నెహ్రూ గారికి, నవీన్ గారికి నేను చెప్తాను. ఇంకో అభియోగం చేశారండి. మీరు గతంలో రాజకీయాల్లో వచ్చిన తర్వాత 10 ఎకరాలు భూ అమ్మేశారని చెప్పారట. మీకు ఉమ్మట్లో వచ్చిన ఆస్తి 2 ఎకరాలు అంట. 10 ఎకరాలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగ అమ్మేశారని చెప్పి అడుగుతున్నారు. ఎన్ఆర్ఎన్జీ డబ్బు తీసుకొచ్చి మీ పేరు రావడం కోసం జ్యోతుల్ నెహ్రూ గారు ఇది నాకు మా నాన్నగారు 6 ఎకరాల పొలం ఇచ్చారు. అదే రకంగా మా అత్తయ్య గారు, మామయ్య గారు అక్కడ రామారావు ఇల్లు ఇచ్చారు. అదే రకంగా మా నాన్నగారు తర్వాత మళ్ళీ ఇంకో 2 ఎకరాలు ఎక్స్ట్రా ఇచ్చారు. 8 ఎకరాల పొలం ఉన్నది. 8 ఎకరాల పొలం నేను రాజకీయాల్లో సేవా కార్యక్రమాల్లో నేను పాడు చేసుకున్నాను. ఖర్చు పెట్టాను, సంపాదించలేదు, ఖర్చు పెట్టాను. అదే రకంగా 4 కార్లు 3 కార్లు అంటున్నారు. ఇవాళ 4 కార్లు 3 కార్లు నాకు ఎలా తిరుగుతున్నాడు, ఈ పెట్రోల్ ఎలా అవుతుంది, డీజిల్ ఎలా అవుతుంది, మెయింటెనెన్స్ ఎలా అవుతుంది, ఏ రకమైన ఆస్తులు లేవని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నెహ్రూ గారు కూడా మీ వాళ్ళతో ప్రశ్నిస్తున్నారు. మీరు దీనికి ఒకటే సమాధానం. పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి, ఒక గ్రామాన్నే దేశంలోనే ఒక ఆదర్శంగా చేశాడు. ఇటువంటి వ్యక్తి పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి జగ్గంపేటలో ఎమ్మెల్యే అయితే నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా చేస్తాడు, ఎమ్మెల్యేలందరికీ స్ఫూర్తిగా ఉంటాడని ఎక్కడెక్కడున్న వాళ్ళు ఈ రోజుకి నాకు సహకారం చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి కూడా